నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ నిన్నటిదాకా తల్లి కొడుకు ఇద్దరికి చల్లలేదు, మరలా ఇప్పుడు భారతి దగ్గరుండి తల్లిని కొడుకుని ఆ సంధి కుదర్చబోతుంది. అది ఎవరు ఇప్పుడు మనకు బయట అందరికీ ఊహించే ఉంటుంది ఈ పాటికల్లా. సో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విజయమ్మ గారు ఇద్దరు కలవాలి అనే ఒక ధ్యేయంతో సంధి కుదర్చబోతున్న ఆ భారతమ్మ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీనిలో నిజమంత? దీనిలో ఇంకేమీ లేదండి. వీళ్ళు ప్రత్యేకించి అందరూ కూడా వాళ్ళ తాలూకు ఉనికిని కోల్పోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అవినాష్ రెడ్డి హత్యతో భారతిరెడ్డికి ఎంతవరకు చెడ్డ పేరు లేదు కదా. భారతిరెడ్డి కూడా జైలుకి వెళ్తుంది అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఆవిడ ఏం వేలగిస్తారు చెప్పండి. ఇక్కడ విజయమ్మ ఏదో కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనుకుంది. ఎంతవరకు సపోర్టివ్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి? ఇటు కూతురికి చెప్పలేక అటు కొడుక్కి చెప్పలేక అమెరికా వెళ్ళిపోయింది. తర్వాత ఒక రోజు ముందు వచ్చేసి మీరు షర్మిలకే ఓటేయమని చెప్పింది. ఇలా ఉన్న మనసులో ఏదో అంటే భావన పెట్టుకొని ఎలా కలిసి ఉంటారో అన్నది ప్రజలకు అర్థం కాదు. రేపు విజయమ్మ జగన్ తరఫున ఉన్నంత మాత్రంలో ఒరిగిపోయేది ఏమీ లేదు. ఒరిగిపోయేది ఏమీ లేదు. అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది కూడా అకాల మరణం కనుక ఆ రాజశేఖర రెడ్డి భార్యగా తను నోరిప్పినట్టుకి చప్పట్లు కొట్టారు. అది వేరు. ఇప్పుడు మీ కుటుంబం తాలూకు పరువు అంతా బజార్లో పడింది. పరువు పీకి పందిరేస్తున్నారు అందరూ. ఇప్పుడు విజయమ్మ కలిస్తే ఎవరికి కావాలి, ఎవరు కలిస్తే ఎవరికి కావాలి? అయితే తాజాగా వచ్చిన వార్త ఏంటంటే మోదీ గారి తాలూకు అభయహస్తం ఒక 2 సంవత్సరాల పాటు ఇచ్చారు కనుక జగన్కు వచ్చే ఇబ్బంది ఏమి లేదు. అలాగని జగన్ చేసే పని కూడా ఏమి లేదు. ఏం చేస్తాడు? వీళ్ళు ఇప్పుడు ఆ తెలుగుదేశం వారు కొంచెం ఏదో మేనమేషాలు లెక్క పెట్టబట్టి కానీ, లేకపోతే మొత్తం ఎవరెవరు అరుస్తారో అందరికి కూడా స్కాములు ఉన్నాయి, అందరి మీద కేసులు ఉన్నాయి. ఎంత చూసినా అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, అంబటి రాంబాబు పేరు నాని, కొడాలని, వల్లభనేని వంశీ పేరటం లేదులేండి. ఇంతే కదా గుడివాడ అమ్మనాడు. మొత్తం అందరు కలిస్తే 10 మంది లేరు. ఈ 10 మంది నోలు ముయించేస్తే ఎవరికైతే మాట్లాడిస్తాడు? అంత కుసంస్కారంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళేమ్మా బాగా ఎంపీ చేసుకున్నాడు అనమాట. ఎంపీ చేసుకొని వీళ్ళ చేత ఇంకా నోటికి వచ్చిన బండ బూతులు పలికించడం చేత ఏదో మన తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి దారుణమైన అవమానం జరిగిపోద్ది. ఈ రెండు కూడా వీళ్ళు బూతుల్లో కొట్టుకుపోతాయి అనుకున్నాడు. ఆ బూతులే ఆయన ముంచేశాయి. ఇంకా బుద్ధి రాకట వీళ్ళ చేత బూతులు మాట్లాడిస్తున్నాడు. అర్థమైందా? మరి దీని తాలూకు పరిణామం ఎలా ఉంటుందంటే అందరికీ తెలుసు. అరే ఒక్కసారి మీరు చేసింది తప్పేను అన్నాడా? అరే ఒక్కసారి మీ ప్రజలకు దూరం అయ్యామని అన్నాడా? ఒకసారి మా పరిపాలనలో డెవలప్మెంట్ లేదు అన్నాడా? ఏమి లేకుండా అన్నీ ఇచ్చాం, మమ్మల్ని ఎందుకు ఓడించారంటే ఎలాగా? అంటే ఇది చెప్పింది ఏంటంటే ఈవీఎంలతో మమ్మల్ని మోసం చేశారని చెప్తున్నాడు. మరి 151 సీటు గెలుచుకొని మ్యాండేట్ తీసుకున్నప్పుడు ఇదే మాట నీకు వర్తిస్తుంది కదా. ఆ మాట మర్చిపోయి ఎందుకు మాట్లాడతారు? గనక ఇక్కడ జరిగింది ఏంటంటే జరగవలసినంత నష్టం ఆంధ్రప్రదేశ్కి జరిగిపోయింది. లక్షల కోట్లకి లెక్కలు లేవు. అయితే ఈ స్కామ్లంటికి లెక్కలు అప్పచెప్పాలంటే అప్పచెప్పలేడు. కోర్టుకి వెళ్తే ఎప్పుడు తేలుతుందో తెలియదు. ఇదంతా ఎలాగుందో చిక్కుముళ్ళు, పేటముళ్ళు మాట. విప్పడం జరగదు, తెగిపోవడం తప్ప విప్పడం జరగదు. 26 జిల్లాల్లో 26 కార్యాలయాలు పెట్టారు. దాన్ని నిగ్గు తేల్చగలరా వీళ్ళు? తేల్చొచ్చు కదా. జగన్ మీద కుంభకోణం ఉంది, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు. నిగ్గు తేల్చగలరా? సిబిసిఐడి తేల్చింది 43,000 కోట్లకి చెప్పి కన్ఫర్మ్డ్. అది నిగ్గు తేల్చగలరా? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ తూతు మంత్రంగా జరుగుతున్నట్టయితే మనకి ఎలా ఉంటుందంటే మనలాంటి చదువుకున్న వాళ్ళకి అరే ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవడం లేదు, ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే అయినా సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ పాలనలోకి వచ్చిన తర్వాత నిన్న 2 తెలుగుదేశం కార్యకర్తలు చచ్చిపోయారు. అంటే భయం లేకపోవడమే కదా. ఎవరినైనా హత్య చేసేవాడిని గట్టిగా కఠినంగా శిక్ష వేస్తే మళ్ళీ ఒకరిని హత్య చేయగలరా వాళ్ళు? అందువల్ల భారతమ్మ వీళ్ళతో కొనసాగేది ఏమి లేదు. కానీ మళ్ళీ పాదయాత్ర చేస్తామంటున్నాడు. అంత పిచ్చోళ్ళ పాదయాత్ర చేస్తానంటే ఎలా చేసి అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా వాళ్ళు? ఓదార్పు యాత్ర అన్నారు. మనమే చెప్పాం కదా,
ఓదార్పు యాత్ర నీకు సరికాదురా బాబు, ప్రజలు నిన్ను ఓదార్చడానికి రావాలా? దానికి యాత్ర ఎందుకు? నువ్వు కూర్చుని చోటుంటే ప్రజలు ఒక్కొక్కరు వచ్చి ఓదార్చి వెళ్ళిపోతారు. యాత్ర అవసరం లేదు. అందువల్ల ఆయన చేసిన ఈ చరిత్రలో అంటే షర్మిల కలిస్తే మళ్ళీ వైసీపీ పార్టీ పునర్జీవం పోసుకుంటుంది అంటారా? ఎవరు విశ్వసనీయత కోల్పోయాడు కదండి. ఇప్పుడు షర్మిల అన్ననన్ని మాటలన్నీ పుల్లక్కేనా? షర్మిలని జగన్మోహన్ రెడ్డి అన్ని మాటలన్నీ చూసేనా? మరి వీళ్ళిద్దరిని ఎవరు నమ్ముతారు? బాగా తిట్టుకున్నారు, గోడకేసి కొట్టుకున్నామని చెప్పారు. ఇంకేదో పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ ఇవన్నీ జరిగాయి. ఈ లెవెల్లో నమ్ముతానంటున్నా నేను. నమ్మరు కదా. ఇంకేదైనా అటాచ్మెంట్ ఉంటే నమ్ముతారు, కానీ వీళ్ళిద్దరిని విజయమ్మని ఎవరు నమ్ముతారండి? అయిపోయింది. రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఇప్పుడు ఎవరు వినరు. జనరేషన్ మారిపోతుందండి. ఆయన పేరుతో మంచి పనులు చేయలేదు కదా. ఇప్పుడు మీ పేరుతో మంచి పని చేశారంటే, ఇప్పుడు పోలవరం ఉందండి, పోలవరం పేరుతో మంచి పని చేశారండి, అప్పుడు వింటామండి. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ ఉన్నారండి, ఎప్పుడో 60లోనూ జవహర్లాల్ నెహ్రూ కట్టించారండి. నాగార్జున సాగర్ అనగానే ముందు జవహర్లాల్ నెహ్రూ. అలాగే ప్రకాశం గోదావరి తర్వాత బ్యారేజ్ అనేసరికి మనకి సర్ ఆర్థర్ కాటన్ దొర గారు గుర్తుకొస్తారు. అలాగే ఎవరైనా మంచి పనులు శాశ్వత ప్రయోజనాల్ని ఆశించి పథకాలు వ్యూహరచన చేయాలి. లేకపోతే వీళ్ళెందుకండి? వీళ్ళేమి నాయకులండి? కొంతమంది కొంతకాలం పాటు ప్రజలు చెప్పుకోవాలి. చెప్పుకోపోతే ఎందుకు? ఆ రోజుల్లో తెలివి తక్కువ ఆ ఊరికి బావులు తవ్వించారా, చెరువులు తవ్వించారా, సత్రాలు ఏర్పాటు చేశారా? అన్నా క్యాంటీన్లు అప్పుడు ఉన్నాయి. దాని పేరు అన్నా క్యాంటీన్ కాదు, సత్రం అనేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా పేరు పెట్టినటువంటి డొక్కా సీతమ్మలు అప్పుడు ఉన్నారు. వాళ్ళని పూటకూలి పెద్దమ్మలు అనేవారు అన్నమాట. ఆ పూటకూలి తీసుకోకుండా అన్నదానం చేసిన మహాతల్లి డొక్కా సీతమ్మ. కొన్ని అన్న క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ పేరు పెడితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అన్నాడు, కానీ డొక్కా సీతమ్మ పేరు పెట్టినప్పుడు ఆయన తెలుసు చెప్పాడు. మీద నగలు, తనకున్న పొలాలు అన్నీ అమ్మేసుకున్నప్పుడు కూడా ఎవరి దగ్గర నయా పైసా తీసుకోలేదు. అర్థమైందా? మీరు 5 రూపాయలు తీసుకుంటున్నారు కనుక అన్నా క్యాంటీన్. డొక్కా సీతమ్మని పేరు పెట్టండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు, పేదవారికి అన్నదానం చేయండి. అన్నదానం చేయలేరా? మీరు ఒక్కరే చేస్తున్నారా? మీతో కలిసి హరే రామ హరే కృష్ణ చాలు యూనిట్ కలుస్తుంది కదా. మీకు తెలుసా? ఈ అన్నదానంలోనూ హరే రామ హరే కృష్ణ ఈ ఫండింగ్ ఉంది చాలా వరకు. అది చేయడానికి ఓపిక లేక చాలామంది ఇంత ఇబ్బంది పెట్టారు, కానీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే పని నేనెందుకు చేస్తాను అని చేయలేదు. కానీ చాలా ఏదైనా పథకాలకి ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత ఫండింగ్ వస్తుందండి? మీరు ఏదైనా చేయండి, ఫండింగ్ బ్రహ్మాండంగా వస్తుంది. అందువల్ల చేసే ఓపికలు లేవు, చేసే చిత్తశుద్ధి లేదు. ఏమిటి రాజకీయం అంటే? కేవలం రాజకీయ లబ్ధి, ధన సంపాదన, ఈ రెండే మిగిలిపోయి. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.